వచ్చి నేను ఆరాధించడానికి మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి స్తోత్రం. దేవుని వాక్యములు పంచిపెట్టడానికి నన్ను కూడా బలపరచండి. వాక్యం వినిన ప్రతి బిడ్డలకి దేవుడు దీవించి ఆశీర్వదించడానికి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అల్ప సమయంలో దేవుడి సన్నిధిలో మనం కూర్చున్నారు. మమ్మల్ని అందరూ దీవించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. మమ్మల్ని వినిన సహోదరులందరికీ యేసుక్రీస్తు పేరట మీరందరికీ వందనములు. ఈరోజు దేవుడి వాక్యం నుండి కొన్ని విషయాలు మీకు నేర్పరచడానికి నేను సిద్ధంగా ఉన్నాం. దానికి మొట్టమొదటిగా చదవడానికి ఇష్టపడిన వాక్యం మత్తాయి సువార్త 12వ అధ్యాయము 41, 42, 3 వాక్యాలు చదువుతున్న. మత్తాయి సువార్త 12వ అధ్యాయము 40 వచనము, 41, 42 వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలమున కడుపులో ఎలాగుండెను అలాగో మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినవే వారు ఈ తరముల వారితో నిలువబడి వారి మీద సారార్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేను ఈ రోజు చెప్పడానికి సిద్ధపరిచి ఉన్నారంటే యేసుక్రీస్తు అన్నిటికంటే గొప్పవాడు. దాని విషయంలో గురించి కొన్ని మాటలు నేను చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటిగా యోనా కంటే యేసుక్రీస్తు గొప్పవాడండి. అది మత్తాయి సువార్త 12వ అధ్యాయం 41 వచనములు. రెండవది విషయం ఏంటంటే సొలొమోను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. అది మత్తాయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. మూడవది విషయం ఏంటంటే మనము చూడగలుగుతున్నారేటంటే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రహాము కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వాక్యం. నాలుగవది విషయం ఏంటంటే యాకోబు కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనము. ఐదవ విషయం ఏంటంటే దేవాలయముల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. మత్తాయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. ఆరవ విషయం ఏమంటే ఆకాశ మండలముల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యము. 7వ విషయం ఏమంటే లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. మొదటి యోహన్న పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములు. ఈ 7 మాటలుండి యేసుక్రీస్తు గొప్పవాడు. దాని గురించి కొన్ని మాటలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాం. మొదటి యేసుక్రీస్తు యోనా కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. యోనా అని పదానికి అర్థము పావురము. ఆయన అర్థం అంటే మత్తాయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యములు. యేసుక్రీస్తు బాప్టిస్మ పొందిన టైంలో పరిశుద్ధాత్మ దేవుడు పావుర వలన ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు వినబడుతున్నాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. యోన పేరుకి అర్థం ఏంటంటే పావురము. ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావుర వలన దిగి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు వినబడుతున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలన దిగారు. ఇంకా రెండవది యోన విషయం గురించి మనము నేర్చుకుంటే విధేయత కలగలేదు యోనకి దేవుడు చెప్పారు, నినవెలకెళ్ళి దేవుని వాక్యములు ప్రకటించినాడికి పంపించారు. కానీ ఆయన నిలవెలకెళ్ళకుండా అతనే తర్సీసునికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండినట్టుగా యోనా గ్రంథములు మనం చూడగలుగుతున్నాం. కానీ ఫిలిప్పీ పుస్తకం మీరు చూడండి, 2వ అధ్యాయము ఫిలిప్పీ గ్రంథములు 2వ అధ్యాయము 8 వాక్యములు. యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి ఉంటున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. యోనకి విధేయత లేదు, యోన చెప్పినట్టుగా చేయలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఏం చేశారంటే విధేయత కలిగి ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వాక్యములు మనం చదివితే యోన ఓడ ఎక్కి ఓడ మీదే
కునిగినట్టుగా దేవుడు వాక్యంలో చూడగలుగుతున్నాం. నిద్రపోయిన ఆకు నిద్ర ఉంటినప్పుడు ఏం జరిగిందని యోనా ఆ ఓడలో లోపల నిద్ర ఉండినప్పుడు ఓడలోకి పెద్ద సమస్యలు వచ్చింది, సుడిగాడి వచ్చింది, అందరూ భయపడినట్టుగా దేవుడు వాక్యం చదువుతున్నారు. కానీ యేసుక్రీస్తు అలాగా ఓడ మీద ప్రయాణం చేశారు. మార్కు సువార్త 4:38 యేసుక్రీస్తు కూడా ఓడలో ప్రయాణం చేసినప్పుడు యేసుక్రీస్తు కూడా నిద్రించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు నిద్రించినప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ఎందుకు ఓడలో నిద్రించంటే తోడుగా ఉన్నవారు ఎవరు కూడా మాట్లాడలేదు, ఆడ ఏ దేవుని తోని ఏం చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఆ ఓడలో ఏం చేస్తున్నారండి, నిద్రించుచున్నారు. యేసుక్రీస్తు నిద్రించినప్పుడు భయంకరమైన సుడిగాడి వచ్చి శిష్యులు కేకలు వేసి ప్రార్థన చేసి ఉండగా యేసుక్రీస్తు లేచి ఆ సముద్రములు కరెక్టలకి ఏం చేశారు, గదించినట్టుగా దేవుడు వాక్యములు చదువుతున్నారండి. యోనా ఓడల మీద ప్రయాణం చేసినప్పుడు కరెక్టలు చేసినప్పుడు ఏం చేయలేకుండా ఆయన అక్కడ ఉండిలేరు. కానీ యేసు ప్రభు ఓడల మీద ప్రయాణం చేసినప్పుడు పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఏమైందండి, ఆ సముద్రములు కరెక్టలకి గదించినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నాం. ఇంకా మీరు చూడతే యోనగారి విషయం గురించి మీరు చూడితే యోనా గ్రంథంలో ఒకటి అదే 17 వాక్యములు. యోన సముద్రములో ప్రయాణం చేసి ఉండగా ఆ సుడిగాడి వచ్చాడు. ఓడ ఇప్పుడు బద్దలాయిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు యోనకి ఏం చేశారంటే యోనయ్య గారికి ఆ ఓడ నుంచి నీటిని పడవేసినట్టుగా మనం చూడగలుగుతాం. నీటిని పడవేసిన వెంటనే ఒక పెద్ద తిమింగలం వచ్చి ఆయనకి ఏం చేశారు, మింగి వేసినట్టుగా దేవుడు వాక్యంలో చదువుతున్నారండి. ఆ చేప వచ్చి ఆయనకి మృంగి వేశారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశారంటే మత్తయి సువార్త 17:27 వాక్యములు అంటే చేపల నోట్లు ఒక డబ్బులు ఉంటది. ఆ చేపతే నోట్లు డబ్బు పట్టుకొని సముద్రములు తిరిగినప్పుడు పీతర్ గారికి యేసుక్రీస్తు చెప్పండి, సముద్రములకు వెళ్ళి గేలం వేస్తాయండి. గేలం వేస్తే అక్కడ మొదటి ఒక చేప దొరుకుతుంది. ఆ చేప నోట్లు నీ కోసము నా కోసము ఒక డబ్బులు దొరుకుతాం మనకు పన్ను కట్టడానికి. చూడండి ఇక్కడే యోన గారికి చేప మృంగారు కానీ యేసుక్రీస్తుకి చేప మంగలే. కానీ యేసుక్రీస్తు మృంగిన చేపలు లోపల నుండి డబ్బులు బయటికి తీసుకొని వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నేను చెప్పవలసిన మాట ఏంటంటే మనము డబ్బులు ఎక్కడ దాచిపెట్టుతున్నారు, ఒక్కడ మీడియాలో దాచిపెట్టుతున్నారు, 2 బ్యాంకులు దాచబెట్టుతున్నారు. ఇక్కడే ఆంధ్ర బ్యాంక్ కానీ లేకపోతే వేరే రకరకాల బ్యాంకులు డబ్బులు మనం ఉంచుతున్నాం. కానీ యేసుక్రీస్తు బ్యాంక్ ఎక్కడంటే చాప నోట్లండి. దేవునికి స్తోత్రం. ఈ పకడి సమయంలో దేవుని వాక్యం వినండి. దేవుని సహోదరులారా, యేసుక్రీస్తు యోనయ్య కంటే గొప్పవాడు. యోనగంటి గొప్పవాడండి మా యేసుక్రీస్తు యోనగంటి గొప్పవాడు. ఇంకేంటి, యోనగారుని ఆ నిలవ పట్టణంకెళ్ళి వాక్య పరిచయం చేసినప్పుడు 120,000 మారు మనసు పొందినట్టుగా దేవుడు వాక్యములు వినుతున్నారు. కానీ మా యేసుక్రీస్తు మాత్రం ఏం చేశారండి, సువార్త ప్రకటించిన వేలాది లక్షల ప్రజలు ఇప్పుడు కూడా మారు మనసు పొందుతున్నాం. అందుకని నన్ను వినిన సహోదరులారా, యోనా గంటే నా యేసుక్రీస్తు గొప్పవాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోనయ్య ఏమైందంటే చేప కడుపులు 3 రోజులు ఉండారు అన్నమాట. చేప అతనికి చేశారు, మృంగేశారు. యేసుక్రీస్తు కూడా భూమి మీద 3 రోజులు ఉండారు. 3వ రోజు యేసుక్రీస్తు లేచినట్టుగా దేవుడు వాక్యం వింటున్నాం. అందుకని విన్న వాక్యం వినడే, నా చెప్పిన వాక్యం విన సహోదరులారా, యేసుక్రీస్తు కూడా సమాధి లోపల ఉండి లేచి పరలోకముకి వెళ్ళినట్టుగా దేవుడు వాక్యంలో వింటున్నాం. నేను చెప్పిన మాట ఇది బాగా వినండి. యోన కంటే మా యేసుక్రీస్తు గొప్పవాడు. దేవునికి స్తోత్రములు. రెండవది నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, సొలొమోను కంటే నా యేసుక్రీస్తు గొప్పవాడు. అది మత్తయి సువార్త 12:42 ఉంది. సొలొమోను గురించి మీరు చూడండి. సొలొమోను అనే పదానికి అర్థము శాంతి అండి. ఆయన పేరుకి మాత్రమే శాంతి. యేసుక్రీస్తు అలాగండి వాడు కాదండి. యోహన్న సువార్త 14:27 వాక్యములు యేసుక్రీస్తు చెప్పినట్టే, లోకములున్న కంటే గొప్ప శాంతిని నేను నీకు ఇవ్వబడుతున్నారు. ఒకసారి ఆ వాక్యం చూడండి. యోహన్న సువార్త 14:27 వాక్యము. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను,
నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆ. లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నేనే నీకు శాంతి ఇచ్చుచున్నానంటే లోకం ఇచ్చినట్టుగా కాదు. అప్పుడు సలోమోను అనే పేరుకి, ఆ వ్యక్తి పేరుకి మాత్రమే శాంతి ఉంది కానీ మా యేసుక్రీస్తు అలాంటి వాడు కాదండి. ఏంటంటే సలోమోను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. ఆయన మనకి శాంతి ఇస్తున్నారు. లోకం ఇచ్చిన ప్రకారంగా శాంతి కాదండి. మన హృదయములు శాంతి కలిగి ఉన్నాం. ఒక్క దినములు మనం శాంతి లేనట్టుగా తిరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడులు మమ్మల్ని మారు మనసు కలిగి చేసి మనం యేసయ్యలో వచ్చిన కాబట్టి యేసయ్య మనకేమిచ్చారండి? శాంతి ఇచ్చారండి. అప్పుడు సలోమోను కంటే యేసయ్య గొప్పవాడు. రెండవది ఏమంటే సలోమోను ఒక రాజుడుగా ఉండినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అది పుట్టిన తర్వాత ఆయన రాజుడు, కానీ యేసుక్రీస్తు అలాగా కాదండి. పుట్టినప్పుడే ఆయన రాజుడుగా పుట్టారట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వాక్యములు. ఆయన పుట్టినప్పుడు యేసుక్రీస్తు రాజుడుగా పుట్టారు. సలోమోను పుట్టి పెరిగిన తర్వాత రాజుడుగా ఉండినప్పుడు మా యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయన రాజుడుగా ఉండేవారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన పుట్టినప్పుడు రాజుడుగా మాత్రం కాదండి, చచ్చినప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తు రాజుడుగా ఉండినట్టుగా మనం చూడగలుగుతాం. లూకా సువార్త 23:38 వచనములు. ఆయన శిలువల మీదలో ఇలాగ రాయబడి యూదులకి రాజుడు. అప్పుడు పుట్టినప్పుడు రాజుడే, చచ్చిపోయినప్పుడు కూడా మా యేసుక్రీస్తు రాజుడుగా ఉన్నాం. ఇంకా తిరిగి వచ్చినప్పుడు రెండో రాకడ సమయంలో యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు రాజుడుగా ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యములు మనము చదివితే అక్కడ మనకు చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యము. రాజులకు రాజును ప్రభువు. రాజులకు రాజులు, ఒక రాజులు కాదండి, రాజులకు రాజుడు. సలోమోను ఒక రాజుడండి. స్తోత్ర. యేసుక్రీస్తు రాజులకి రాజు. అందుకని యేసుక్రీస్తు సలోమోను కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రము. సలోమోను ఇశ్రాయేల్ దేశానికి రాజుడు. యేసుక్రీస్తు ఇశ్రాయేల్ దేశానికి కాదు. యేసుక్రీస్తు ఏమండి? ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 9-10 2 వాక్యములు చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. పరలోకములో ఉన్న గాని, భూమి మీద ఉన్న గాని, భూమికి కింద ఉన్న గాని, 3 లోకానికి యేసుక్రీస్తు రాజ్యుడు. స్తోత్రం కలిగిన గాక. పరలోకములకి, భూమికి, భూమి కిందకి యేసుక్రీస్తు రాజుడుగా ఉండినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నాం. అందుకని దేవునికి వందనాలు కలుగుచున్నారండి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరము లోకములు సువార్త ప్రకటించి తర్వాత చనిపోయినప్పుడు 3 లోకానికి అయినా రాజుడుగా ఉన్నాం. సలోమోను ఒక ఇశ్రాయేల్ దేశానికి రాజుడుగా ఉండినప్పుడు నా యేసుక్రీస్తు అలాగ కాదండి. 3 రాజ్యములకి ఆయన రాజుడు కండి. ఎక్కడెక్కండి? పరలోకములు, 2 భూమి, 3 భూమి కింద, అక్కడ 3 చోట్లలో యేసుక్రీస్తు రాజుడుగా ఉన్నాం. అందుకని దేవుడు వాక్యం అనేది రాయబడిన సలోమోను కంటే నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఇంకండి సలోమోను పెద్ద జ్ఞానుడి అండి. 1 రాజుల పుస్తకము 4వ అధ్యాయం 29వ వచనం చూడగలిగితే ఆయన జ్ఞానుడు. కానీ మా యేసుక్రీస్తు జ్ఞానుడండి. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనములు చదివితే ఆయన జ్ఞానుడు అంటే రాయబడి ఉందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములు అందరికీ ఆయన జ్ఞానం ఇస్తున్నారట. ఈ పగటి సమయంలో దేవుని వాక్యం వెళ్ళిన సహోదరులారా, సలోమోనే ఆయనకి మాత్రమే జ్ఞానుడు ఉన్నారు. యేసుక్రీస్తు జ్ఞానుడు మాత్రం కాదండి, అందరికి జ్ఞానం ఇస్తున్నారన్నమాట. దేవునికి స్తోత్రములు. అందుకని ఈ రోజు దేవుని వాక్యములు వినిన సహోదరులారా, నీ జ్ఞానం లేనివాడు అయితే యేసయ్య దగ్గరికి రండి. ఆయన నీకు జ్ఞానం ఇచ్చిన వాడు. స్తోత్రం కలిగిన మా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వాక్యములు చదివితే యాహన్న గారి పీతర్ గారి గురించి అక్కడ రాయబడిన ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. మీరు వినాలి. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 13వ వాక్యము. వారి పీతరును యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పావురులని పామరులని
గ్రహించి ఆశ్చర్యపడి దేవుళ్ళ విద్య లేని పామరులు అటువంటి వెయ్యి వాడికి దేవుడంతా గొప్ప జ్ఞానం ఇచ్చినారు. ఈ రోజు నీ భయపడకూడండి. సలోమని గండు మా దేవుడు గొప్పవాడు, ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఈ రోజు నీకు జ్ఞానం కావాలంటే యాకోబు పత్రిక 1:3 వచనం రాయబడినట్టుగా యేసయ్య దగ్గరికి వస్తే నీకు జ్ఞానం దొరుకుతున్నట్టుగా బైబిల్ చూడగలుగుతున్నారు. ఇది సలోమన్ కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పడానికి కారణం ఏంటంటే సలోమన్ పెద్ద ధనివంతుడు. అది ఎక్కడ ఉందండి? 2 దినవృత్తాంతం 9:22. కానీ యేసుక్రీస్తుని గురించి మీరు వినండి. 2 కొరింథీ పత్రిక 4:9 వచనములు మీరు చదివితే అక్కడే ఒక మాట రాయబడి యేసుక్రీస్తు ఎలాగంటే ధనివంతుడు. 2 కొరింథీ పత్రిక 8:9 వచనములు మీరు వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగురు కాదా? ఆయన ధనవంతుడుగా ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయ. స్తోత్రం. యేసుక్రీస్తు ధనవంతుడు కండి, సలోమోను ధనవంతుడు. కానీ ఎప్పుడండి? అదే దేవునికి స్తోత్రము అని ధనవంతుడుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ఏమండి ఈ లోకానికి మొత్తం చక్రవర్తిగా ఉండేవాడు. ఆయన పెద్ద ధనివంతుడు. ఆ ధనివంతుడుగా ఉండేవారు ఏమందండి ఇప్పుడు దరిద్రుడుగా జన్మించినట్టుగా దేవుడు వాక్యం ఎందుకు మమ్మను ధనివంతుడిగా మార్చడానికి. సలోమోను మమ్మను ఏం చేయలేదు, ధనివంతుడిగా మార్చలే. యేసుక్రీస్తు ఏం చేసిన ఆయనకి నమ్మిన వాడికి ధనివంతుడిగా మార్చినట్టుగా ఇక్కడ 2 కొరింథీ పత్రిక 9 వచనంలో రాయబడి ఉందండి. అందుకని నా యేసుక్రీస్తు సలోమోను కంటే గొప్పవాడు. అందుకని దేవునికి వందనాలు కలిగిన గాక. స్తోత్రము. నీ సలోమోను ఆయన సొంత ఒక ఇల్లు కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నారు. 1 కొరింథీ పత్రిక 1 రాజుల పుస్తకము 7వ అధ్యాయము 1 వచనము 13 సంవత్సరం కొనము 13 సంవత్సరం నుండి సలోమోను ఆయన కొరకు ఒక ఇల్లు కట్టినట్టుగా చూడండి. 1 రాజులు 7వ అధ్యాయము 1 వచనములో Solomon completed the entire palace complex Solomon completed entire palace. ఆయన ఏం చేశారంటే 13 సంవత్సరం కంటే ఒక పాలస్ కట్టారట, పెద్ద ఇల్లు కట్టారట. స్తోత్రం. ఆయనకు 13 సంవత్సరం ఉండి పెద్ద ఇల్లు కట్టారు. మా యేసుక్రీస్తుని గురించి బైబిల్ మీరు చూడాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వాక్యములు మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వాక్యములు మీరు వినండి. నా తండ్రి అనేక నివాసము గలవు, లేని ఏడల నీదో చెప్పుదును. నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి మీ యొద్ద నేను ఎందుకు వెళ్తున్నాను? స్థలము సిద్ధపరచనంటారా? స్థలము దేవుడు మనకు ఒక ఇల్లు కట్టడానికి వెళ్ళారటమాట. నేను చెప్పిన మాట బాగా వినండి. స్థలమును ఒక పాలసీ కట్టారు. 13 సంవత్సరంతో ఒక పాలసీ కట్టారు. యేసుక్రీస్తు ఇప్పుడు చెప్పి వెళ్ళారండి. ఇప్పుడు ఏంటంటే ఈ దాదాపు 2000 సంవత్సరం కిందకి చెప్పుకొని వెళ్ళారు. నీ 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూడండి. 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6 రోజులు ఈ భూమి అంతా యేసుక్రీస్తు సృష్టించారండి. 6 రోజులు ఈ భూమి అంతా బాగా సృష్టించిన దేవుడు. అలాగా అయితే 2000 సంవత్సరం కింద పరలోకముకి వెళ్ళిన యేసుక్రీస్తు మన కొరకు కట్టిన ఇల్లు అంతా గొప్పదండి. ఈయన 13 సంవత్సరంతో కట్టిన పాలస్. యేసుక్రీస్తు మనకు కట్టినది ఏంటంటే 2000 కింద అయింది. ఆయన పెద్ద ఇల్లు మన కొరకు కట్టింది. ఆ దేవునికి స్తోత్రం కలిగిన గాక. మట్టిన మనుషులకి వెంగారమైన ఇల్లు. దేవునికి స్తోత్రములు. 12 రక్తములతోని కట్టబడిన ఇల్లు. దేవునికి స్తోత్రములు. అలాంటి ఇల్లు ఇక్కడ లోకములు ఎక్కడ కూడా లేదండి. అందుకని సలోమోను కంటే నా యేసుక్రీస్తు గొప్పవాడే. ఆయన ఇల్లు సొంత ఇల్లు కట్టిన 13 సంవత్సరం. యేసుక్రీస్తు మన కొరకు ఇల్లు కట్టుతున్నారు. ఇప్పుడు కూడా పని ముగించలే. ఆ పని ముగించిన అనుకో యేసుక్రీస్తు త్వరగా వచ్చి మమ్మల్ని పరలోకములు తీసుకొని వెళ్తాం. ఎందుకంటే మన కోసం కట్టబడిన ఇల్లు. ఆ ఇల్లు గురించి స్తోత్ర ప్రకటన గ్రంథములు 21 అధ్యాయములు స్తోత్రములు యోహన్న గారిని చూచినట్టుగా మనం చూడగలుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రములు. అంటే మా యేసుక్రీస్తు
సలోమోను కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సలోమోను జన్మించారు, చనిపోయారు. కానీ యేసు ప్రభు జన్మించారు, చనిపోయారు, లేచారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నాం. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 1:18 వాక్యములు ఆయన సజీవుడిగా ఉన్నామని. సలోమోను ఎక్కడ ఉంటారండి? ఆడు చచ్చిపోయారు. స్తోత్రములు. సమాధి అయిపోయింది, ముందే మళ్ళీ లగలే. మా యేసు క్రీస్తుగా కాదండి, చచ్చింది. దేవునికి పుట్టింది, చచ్చింది, లేచారు. స్తోత్రం. అందుకని యేసు క్రీస్తు సలోమోను కంటే గొప్పవాడు. అందుకని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పగలదా? దేవుని బిడ్డలారా, మా యేసు క్రీస్తు సలోమోను కంటే గొప్పవాడు. స్తోత్రం. మూడవదే, యేసు క్రీస్తు అబ్రహాముని కంటే గొప్పవాడు. అదే యోహాను సువార్త 8:53 మీరు చదివితే అక్కడే యూదులు యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట మీరు వినండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీ వదని కంటే గొప్పవాడనా? అంటే నీ అదిని కంటే గొప్ప. అవును అండి, అబ్రహాముని కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. అబ్రహాము పుట్టిన మునుపే యేసయ్య పుట్టారట. అబ్రహాము ఉండిన మునుపే యేసయ్య ఉన్నది, దేవుడు ఉన్నది. అబ్రహాము పుట్టారు, కానీ యేసయ్య దాని మునుపరించి మనిషి. దేవునికి స్తోత్రం కలిగిన. అది 8 వచనం చూడండి. అదే 8:58 యోహాను సువార్త 8:58. అబ్రహాము పుట్టక మునుపే యేసు చెప్పారండి, నేను అబ్రహాము పుట్టిన మునుపే నేను ఉన్నానని నిశ్చయముగా అంటే చెప్పుచున్నాను. యేసుక్రీస్తు చెప్తున్నారు, నేనే అబ్రహాము పుట్టారు. ఎప్పుడు పుట్టారు? రాదు, ఇప్పుడు పుట్టారు. ఆయన 70 సంవత్సరం అయిన కావచ్చు, కానీ దాని మునుపు నేను ఉన్నాం. అంటే భూమి ఆకాశం అన్ని సృష్టించిన నేనే అనాది కాల దేవుడే. స్తోత్రము. నాకు మార్పు లేని దేవుడు. అబ్రహాముకి ఏమండి? దేవునికి స్తోత్రం. అబ్రహాము పుట్టిన మునుపు యేసుక్రీస్తు ఉన్నాం. వాడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము మనకు తండ్రిగా ఉన్నాం. అబ్రహాము మనకేమండి? తండ్రిగా ఉన్నారట్టుగా దేవుడు వాక్యములు ఉంది. అదే దేవునికి స్తోత్రం. తండ్రిగా ఉన్నారండి. అబ్రహాము తండ్రిగా ఉన్నారు. ఎవరికి తండ్రిగా ఉన్నారు? యూదులకి తండ్రిగా ఉన్నట్టుగా అడి చెప్పుతున్నారు. కానీ యేసుక్రీస్తు యూదులకి మాత్రం కాదు. ఎఫెసీ పత్రిక 4:6 అందరికీ యేసుక్రీస్తు తండ్రి. ఒక్కడికి మాత్రం కాదు, యూదులకి మాత్రం కాదు, అందరికీ. భూలోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నో అందరికీ యేసుక్రీస్తు తండ్రిగా ఉండినట్టుగా మనము చూడగలుగుతున్నారండి. ఇంకా మీరు చూడండి, మత్తయి సువార్తలో 5:45 వచనములు మీరు చదివితే, చెడ్డవాడికి నీతిమంతులకి యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నారు. చెడ్డవాడికి, దుష్టుడికి, పాపిలికి, దేవుని బిడ్డలకు కూడా యేసుక్రీస్తు తండ్రిగా ఉండినట్టుగా మత్తయి సువార్తలు చెప్తున్నారు. అందుకని ఈ రోజున దేవునికి వందనాలు చెప్తున్నారు. దేవుడు నాకు తండ్రిగా ఉన్నాం, నీకు తండ్రిగా ఉన్నాం. నీకు తండ్రి లేదు, తండ్రి లేదా భయపడకూడండి. అనాథలకి, విధవలకి యేసుక్రీస్తు తండ్రిగా ఉండినట్టుగా దేవుడు వాక్యంలో చెప్తున్నారు. అబ్రహాము ఒక్క కులములకి మాత్రమే తండ్రిగా ఉండినప్పుడు యేసుక్రీస్తు అందరికీ, లోకంలో ఎంతమంది మనుషులు ఉందో అందరికి తండ్రిగా ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు అబ్రహాముని కంటే గొప్పవాడు. స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు అబ్రహాముని కంటే గొప్పవాడు. అందుకని నీ దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని ఆడికి యేసుక్రీస్తు అందరికి తండ్రిగా ఉన్నారు. అది మాత్రం కాదండి, ఎఫెసీ పత్రిక మీరు చూడాలి. ఎఫెసీ పత్రిక 13:14-15 వాక్యములు మీరు చదివితే అక్కడ ఒక చక్కని మాటే ఉంది. ఎఫెసీ పత్రిక 3:14-15 వాక్యములు వినండి. ఈ హేతుకు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమని తండ్రిని బట్టి స్తోత్రం కలిగిన అలో వినండి. పరలోకములు ఉన్నది, భూమి మీద ఉన్న వాడికి అందరికి యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నాం. అబ్రహాము భూమి మీద ఉన్నవాడికి తండ్రి, అబ్రహాము యూదులకి తండ్రి. కానీ మా యేసుక్రీస్తు యూదులకి మాత్రం కాదండి, అందరికి తండ్రిగా ఉన్నాం. ఆ దేవునికి అందరికంటే దుష్టులకి, నీతిమంతులకి తండ్రిగా ఉన్నాం. అది మాత్రం కాదు, భూమి మీద పరలోకములు ఉన్నది, కానీ భూమి మీద 2 కుటుంబాలు ఉన్నారు. స్తోత్రములు. పరలోకములు ఉన్నవారు ఎవరండి? చాలా మంది దేవుని బిడ్డలు చనిపోయి పరలోకములకు వెళ్ళింది. ఆ పరలోకము ఉన్నవాడు కూడా యేసుక్రీస్తు తండ్రి. ఇప్పుడు చాలా మంది దేవుని బిడ్డలు భూమి మీద ఉంది. ఆ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలు కూడా యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నాం. అందుకని నా యేసుక్రీస్తు అబ్రహాముని కంటే గొప్పవాడు. స్తోత్రము.
ఒక్కసారి కూడా నేను చెప్తున్నాను, అబ్రహాముని కంటే మా యేసుక్రీస్తు గొప్పవాడు. ఈ రోజు వాక్య పరిచర్య వినిన దేవుని బిడ్డలారా, నీ తండ్రి లేనట్టు భయపడకూడండి. నీకొక తండ్రి ఉన్నది. స్తోత్రం. ఆయన పేరు పరలోకం ఉన్న తండ్రి. పరలోకపు తండ్రి నీకున్న కాబట్టి నీ భయపడకూడదమ్మా. దేవునికి స్తోత్రం. అబ్రహాముని కంటే మా యేసుక్రీస్తు గొప్పవాడండి. నీ ఒక్క విషయం కూడా చెప్పి, అన్ని విషయం చెప్పడానికి సమయం కుదరలేదు, అందుకని ఒక్క విషయం కూడా చెప్పి నా మాటలు ముగిస్తున్నారండి. 4వ విషయం అండి, యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను సువార్త అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వాక్యం. You aren't greater than our father Jacob, are you? పశువులను ఈ బావి నీళ్లు తాగి వచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడనా? యాకోబు అంటే యేసుక్రీస్తు గొప్పవాడండి. స్తోత్రం చెప్పొచ్చు కదా. యాకోబు కంటే యేసుక్రీస్తు గొప్పవాడు ఉంటున్నట్టుగా దేవుడు వాక్యం చూస్తున్నారు. యాకోబు పుట్టినప్పుడు ఎలాగ పుట్టారండి? ఆదికాండము 25వ అధ్యాయము 26వ వాక్యం. యాకోబు ఎలాగ పుట్టినారు మీరు వినాలి. ఆదికాండము 25వ అధ్యాయము 25 అధ్యాయం 26వ వాక్యము. యాకోబు పుట్టినప్పుడు తన అన్నయ్య అయిన ఏసావు ఆయన మెడమి పట్టుకొని బయటకు వచ్చారండి. చూడండి ఆ వాక్యం వినండి. ఆదికాండము 25వ అధ్యాయము 26వ వాక్యం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మెడమీను పట్టుకొని వచ్చారండి. ఏసావు మెడమీన పట్టుకొని వచ్చారు. అందుకని యాకోబు అని పేరు. యాకోబునికి పేరు చాలా మంది చెప్పిన మోసగాడు. మోసగాడు కాదండి. యాకోబుని పదానికి అర్థం ఏంటంటే మెడ మీద పట్టుకున్నవాడు. స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళ్తే పట్టుకున్నవాడండి. ఇప్పుడు మెడ మీద పట్టుకొని వచ్చున్నారు. ఎందుకని మన యేసుక్రీస్తు యాకోబు కంటే గొప్పవాడు. యేసుక్రీస్తుని గురించి మరి ఎవడ ఎలాగ రాయబడిందంటే ఆదికాండం 3వ అధ్యాయం 15 వాక్యములు చెప్పబడిన మాట మీరు వినండి. ఆదికాండము 3వ అధ్యాయం 15 వాక్యము చెప్పబడిన మాట మీరు వినాలి. ఆ వాక్యం సరిగా నీ వినాలి. అప్పుడే మీకు అర్థమవుతున్నా. మరియు మీకును స్త్రీ అంటే అక్కడ మెల్లమెల్లగా చదువుతుంది. మీకంటే ఆ సాతానికి చెప్పుతున్నారు. స్త్రీ అంటే అవ్వకి చెప్పుతున్నారు. నీ సంతతి అంటే సాతానికి అంటే సంతానము. ఆమె సంతానం అంటే యేసుక్రీస్తుని గురించి చెప్పుతున్నారు. వైరము కలిగ చేస్తున్నారు. తర్వాత అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీ దానిని మెడి మీదన కట్టుదుమని. ఓ దేవునికి స్తోత్రం కలగండి. ఆయన తల ఇరుకు కొట్టుతున్నారు. దేవునికి స్తోత్రములు. చెయ్యి పట్టుకున్నవాడు కాదండి. యాకోబు పుట్టినప్పుడు ఏం చేశానండి? అన్నయ్య మెడమెను పట్టుకొని వచ్చారు. యేసుక్రీస్తులకు కాదండి, అన్ని ఇరుగు కొట్టిన యేసుక్రీస్తు. స్తోత్రం కలిగిన కాక. అందుకని మీరు చూడండి మత్తయి ఆదికాండము 27వ అధ్యాయము 22, 23, 24, 30 వరకు మీరు చదివితే అక్కడ ఒక యాకోబు ఏంటంటే మోసం చేశారండి. యాకోబు మోసం అన్నయ్యకి మోసం చేశారు, తండ్రికి మోసం చేశారు, మామయ్యకి మోసం చేశారు. ఎక్కడికి వెళ్తే మోసం చేసిన వాడు ఈడు మోసగారుడండి. అందుకని దేవుడు వాక్యం అంటే అన్నయ్య వచ్చినప్పుడు అన్నికి పాయసం ఇచ్చి ఆ జ్యేష్ఠత్వం ఆయన పొందుకున్నాం. ఈ రెండవది ఏమంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమండి మంచి మాట, అదే మేక ఆ చర్మము శరీరములు ధరించుకొని నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందగలుగుతున్నారు. మాట వింటే స్వరం ఎవరిదండి? యాకోబు స్వరం. శరీరం ఎవరండి? ఏసావు శరీరం. అడగండి వాడు. మా యేసుక్రీస్తు అలగండి వారు కాదండి, మోసగారుడు కాదండి. యేసుక్రీస్తు అలాగా యాకోబు మోసం చేసి ఆశీర్వాదం పొందారు కానీ యేసుక్రీస్తు అట్టువాడు కాదండి. మోసం చేసిన వాడికి ఆశీర్వదించిన వాడే. స్తోత్రం. అది ఎక్కడ రాయబడింది? ఆదికాండం 28వ అధ్యాయం 13వ వాక్యంలో యాకోబు పారిపోయినప్పుడు అడవిలోని ఉన్నప్పుడు యాకోబుకి దేవుడు ఏం చేశారు? ఆ రాత్రి దర్శించి యాకోబుకు దీవించారు. ఈ రోజు దేవుని బిడ్డలారా, యాకోబు కంటే నా యేసుక్రీస్తు గొప్పవాడు. యాకోబు మోసం చేశారు, మా యేసుక్రీస్తు మోసం చేయలేదు. అందుకని యేసయ్యకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నిటికంటే యేసుక్రీస్తు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. యేసుక్రీస్తు లోకములు జీవించినప్పుడు 3 వాక్యములు ఉందండి. అది మీరు చూడాలి. యేసుక్రీస్తు మోసం చేశారా లేదా అంటే 2 కొరింథీ పత్రిక 5:21 పాపం ఎరగలేదు యేసుక్రీస్తు. 2 మొదటి పీతరు 2:22 పాపం చెయ్యలేదు. 3 మొదటి యోహన్న పత్రిక 3:5 ఆయనలో పాపం లేదు. స్తోత్రం. హల్లెలూయా. యేసు గొప్పవాడండి. ఏమండి? 1 ఆయనలో ఏం లేదు, పాపం ఎరగలే. మొదటి వచనం ఏంటి? పాపం ఎరగలేదు. 2వది ఆయన భూలోకములు సంచరించినప్పుడు పాపం చెయ్యలే. ఇంక యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయనలో పాపం లేదు. అందుకని గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. యాకోబు గంటే నా యేసు క్రీస్తు గొప్పవాడండి. స్తోత్రం కలిగిన గాక. యాకోబు బావి ఎండిపోతా, యేసు క్రీస్తు బావి ఎండిపోవును. అందుకని యేసుక్రీస్తు చెప్పిన మాట, దాహించిన వాడు దొప్పి ఉన్నవాడు మా దగ్గరికి రండి, దాహం తీర్చడానికి శక్తి కలిగిన ఒక్క నీలూట యేసయ్యండి. యాకోబుకి ఇచ్చిన నీలూట, అది నీరు ఎండాకాలములు ఎండిపోతా, కానీ యేసుక్రీస్తు ఇచ్చిన నీలూట ఎప్పుడు కూడా ఎండిపోలే. ఆది గంటలో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంది, ఆహార కోసం దేవుడు ఆరణ్యములో ఒక నీలూట తెరవబడింది. ఇప్పుడు కూడా ఆ నీలూట ఎక్కడ ఉన్నారండి? నీరు ఉన్నది ఎప్పుడు కూడా, అది ఎండిపోగలే. స్తోత్రములు. యాకోబుని నీరుట ఎండిపోయినప్పుడు దేవుడు మన కొరకు తెరవబడిన నీరుట ఎండిపోగలి. యేసు నామములు ఈ రోజు కొందరికి కోసములు యేసయ్య నామములు కొన్ని నీరుట తెరవబడిన గాక, కొన్ని మేలు తెరవబడిన గాక. యేసుక్రీస్తు అన్నిటికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు యోన కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు యోన కంటే గొప్పవాడు. 2 యేసుక్రీస్తు స్థలోముల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. 3 యేసుక్రీస్తు అబ్రహాముని కంటే గొప్పవాడు. 4 యేసుక్రీస్తు యాకోబు కంటే గొప్పవాడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు బిడ్డలారా, అన్నిటికంటే దేవుడు గొప్పవాడు. ఒక మాట కూడా చెప్తున్నాడు. చివరి ఒక మాట కూడా చెప్పినాను. మాట కూర్చుని అన్ని చెప్పడానికి సమయం లేదు కండి. ఆ మొదటి యోహాను పత్రిక 4 వాక్యములు అక్కడ రాయబడి కంటే లోకములు ఉన్నవాడు కంటే ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు గురించి చెప్తున్న లోకములు ఉన్నవాడు కంటే మా యేసు గొప్పవాడు. స్తోత్రం కాదు, స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఉన్నవాడు ఎవరండి? సాతానండి. ఆయన కంటే గొప్పవాడండి మా యేసుక్రీస్తు. సాతాను నిన్ను ఏం చెయ్యదమ్మా. సాతాను నిన్ను మోయబడను, సాతాను నిన్ను అడ్డుపరచను. ఎందుకంటే ఆయన కంటే గొప్పవాడు. స్తోత్రములు. ఆ సాతాను శక్తి కంటే గొప్పవాడు. స్తోత్రము. ఆయన దగ్గరికి వచ్చిన దెయ్యములు వెళ్ళగొట్టుతున్నా. ఈ రోజు సాతాను నిన్న శక్తితో తిరిగితే నీ భయపడకూడండి. ఆ యేసుక్రీస్తు నామములు సాతాను శక్తి పారిపోవడానికి శక్తి ఉంది. ఆయన గొప్పవాడు. లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు. అదరా నీ నా ధీరగలగదని యేసు నామములు. ఆ గొప్పవాడైన యేసుక్రీస్తు నీలోని ఉన్నప్పుడు ఆమె యేసుక్రీస్తు నీ లోపల ఉంది. అందుకని నీ కూడా గొప్పవాడండి. దేవుడు బిడ్డరా, నీయే లోకములకి గొప్పవాడు. లోకములు జయించిన వాడు మనమే. యేసుక్రీస్తు జయించిన కాబట్టి మనం కూడా జయిస్తాం. ఆ గొప్పవాడైన యేసుక్రీస్తు దగ్గరికి రాడండి. ఆయన గొప్ప కాపారి అండి. ఆయన మంచి కాపారి అండి. ఆయన చీపు కాపారి అండి. స్తోత్రములు. ఆ యేసుక్రీస్తు గొప్పవాడండి. గొప్ప కాపారి, మంచి కాపారి, గ్రేట్. హల్లెలూయా. ఆ గొప్ప కాపారి దగ్గరికి రండి అమ్మా. నేను దేవుడు దీవిస్తాను. రండి సహోదరులారా. యేసుక్రీస్తు అన్నిటికంటే గొప్పవారు. ఆ యేసయ్య దగ్గరికి వస్తా. ఈ రోజు నీకు విడుదల. ఆ యేసయ్య దగ్గరికి వచ్చిన దేవుడు నిన్ను దీవిస్తాను. ఆ గొప్పవాడు దగ్గరికి లోకములో ఎవరు కూడా గొప్పవాడుగా లేదండి. మరణమిలాడు గొప్పవాడు. ఓ లేచినప్పుడు ఆయన గొప్పవాడు. ఇప్పుడు పరలోకములు ఉంది కాబట్టి యేసుక్రీస్తు గొప్పవాడు. అందరికంటే యేసుక్రీస్తు గొప్పవాడు. నన్ను విన్న సహోదరారా, ఈ వాక్యము అందరి హృదయములు దేవుడు పని చేయనగాక. ఈ వాక్యములను అందరికి దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చిన స్తోత్రం. అందరి హృదయములు నీ మాట్లాడిన స్తోత్రం. యేసుక్రీస్తు అన్నిటికంటే గొప్పవాడు. దేవా, లోకముల కంటే నీ గొప్పవాడయ్యా. లోకమన్నీ అగ్నితో కాలిపోతుంది, కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవునికి ఉన్న స్తోత్రం. నిన్న మీద నమ్మబడింది, నిన్నే నమ్మి వెంబడించడానికి మమ్మల్ని సహాయం ఇచ్చిన స్తోత్రం. సహోదరికి అందరికి దీవించిన స్తోత్రం. దేవుడి మరి ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి శ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము గుడి వచ్చినందరికి యేసుక్రీస్తు రాకడ వరకు తోడై ఉండిన గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.